కాశీ పిలుపు మా జీవితంలో మర్చిపోలేని ప్రయాణం. నిజం చెప్పాలి అంటే మధ్యతరగతి కుటుంబాలకి కాశీ యాత్ర అనేది ఒక కల లాంటిది. ఎప్పుడో ఒక రోజు వెళ్దాం అని అనుకుంటాం కానీ, అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. అలా అనుకోకుండా మాకు కాశీ వెళ్ళే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకున్నాం. మేము సికింద్రాబాద్ నుంచి వారణాసి డైరెక్ట్ ట్రైన్ ఎక్కాం. అది ఎవ్రీడే 9:30 నుంచి సికింద్రాబాద్‌లో 9:30 నుంచి వారణాసికి 26 అవర్స్ జర్నీలో మరుసటి రోజు ఈవినింగ్ 4:30 వరకు ఉంటుంది ట్రైన్ జర్నీ. ట్రైన్ జర్నీ దిగిన వెంటనే మనకక్కడ లోకల్ ఆటోలుంటాయి. మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ అడ్రెస్ వారికి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి తీసుకువెళ్ళిపోతారు. మేము దిగిందైతే పాండి హవేలీ, సైకిల్ బాబా ఆశ్రమం సరౌండింగ్స్. ఎందుకంటే అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మందుంటారు. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఐ మీన్ ఏదైనా భాష సరిగ్గా రాకపోయినా ఏదైనా మనం అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. కాశీకి వెళ్ళినప్పుడు మొదట మనకు కనిపించేవి అక్కడ సన్నని వీధులు. ఈ వీధుల్లో దేవాలయాలు, పూజా సామాగ్రి దుకాణాలు, ప్రసిద్ధి బనారస్ చీరలు, రుచికరమైన ఆహారాలు ఇలాంటివన్నీ మనకి ఎన్నో కనిపిస్తాయి. కాశీలో అయితే మేము పాండి హవేలీ సైకిల్ బాబా ఆశ్రమంలో ఉన్న హోటల్ సన్ రైజ్ లో మేము రూమ్ తీసుకున్నాం. మేము రూమ్ తీసుకునేసరికి సాయంత్రం అయిపోయింది. వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి అప్పటికే 5:30 అవడంతో గంగాహారతి కోసం మా రూమ్ బాయ్ కి చెప్తే మాకు ఘాట్స్ దగ్గరికి దారి చూపించాడు. ఆయనతో పాటు మేము ఘాట్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. సాయంత్రం గంగాహారతి సమయంలో అక్కడికి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఒక అద్భుతం అని చెప్పొచ్చు. పడవలో గంగా నదిలో ప్రయాణిస్తే ఘాట్ల అందాలు మరింత స్పష్టంగా మనకి కనిపిస్తాయి. అలాగే నైట్ పూట లైట్ షోస్ కూడా అక్కడ ఉంటాయి. నాకైతే మేము ఫస్ట్‌లో బోట్ ఎక్కినప్పుడు అయ్యో! పగలెక్కుంటే కొంచెం బాగా ఘాట్స్ కనిపించేవేమో అనుకున్నాను. కానీ మాకు పగలు కన్నా నాకు నైటే నచ్చింది. అసలు మేము ఇలా ఘాట్‌లోకి వెళ్ళగానే పక్కన ఏంటి అక్కడ ఏవో చితులు కాలుతున్నాయి ఏంటా అనుకున్నాను. తీరా చూస్తే అదేంటో కాదు హరిశ్చంద్ర ఘాటు. సో, రాగానే మాకు ఘాట్స్ దర్శనమిచ్చాయి. వెంటనే మేము ఘాట్స్ చీకటి పడిపోతుంది అని మా బాయ్‌కి చెప్తే ఆయన మాకక్కడ ఒక బోట్ ఎక్కించారు. చూసారు కదా! ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. అందులో చిన్న బోట్స్ అయితే ఒక కాస్ట్. కానీ మనం అక్కడ కాస్ట్ ప్రతీదీ తెలుసుకొని వెళ్ళాలి. మనకి తెలియకపోతే మాత్రం ఎక్కడ పడితే అక్కడ గుడిలో చాలా మోసాలుంటున్నాయి. చిన్న బోట్ అయితే తక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు. కానీ వన్ వేనే ఉంటది. అంటే ఘాట్స్ అన్నీ చూపిస్తారు. అలాగే గంగా హారతి దగ్గర మనల్ని వదిలేస్తారు. అక్కడి నుంచి గంగా హారతి అయిపోయిన తర్వాత మనం ప్రతి ఘాట్స్ చూసుకుంటూ మన రూమ్‌కి మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. అదే పెద్ద బోట్ అయితే ఘాట్స్‌లో మనం ఇక్కడి నుంచి ఎక్కిన తర్వాత ప్రతి ఘాట్స్ చూపిస్తారు. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ గంగా హారతి దగ్గరికి తీసుకువెళ్ళిపోయి మళ్ళీ గంగా హారతి అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే ఎక్కామో అదే ప్లేస్‌కి తీసుకొచ్చి మనల్ని దించేస్తారన్నమాట. ఇది చిన్న బోట్‌కి, పెద్ద బోట్‌కి ఉన్న బెనిఫిట్. కానీ పెద్ద బోట్‌లో చాలామంది ప్రైస్ ఎక్కువగా తీసుకుంటున్నారు. స్టార్టింగ్ అయితే ఒక 700 నుంచి పర్ హెడ్‌కి ఉంటుంది. అదే చిన్న బోట్ అయితే స్టార్టింగ్ 100 రూపీసే ఉంటుంది. మేము ఫస్ట్ డే తెలియకుండా మేము పెద్ద బోట్ ఎక్కిపోయాం. కానీ ఎందుకన్నానంటే ఫస్ట్ ఈ పెద్ద బోట్ మొత్తం నిండితే కానీ అసలు ఈ బోట్ అనేది తీయడు. చీకటి పడిపోతుంది. మనకు ఆ టెన్షన్ వస్తుంది అసలు గంగాహారతి టైం చేరుకుంటామా లేదా అని. చిన్న బోట్లు అనుకోండి తక్కువ మందితో ఉండటం వల్ల ఫాస్ట్‌గా తీసుకొని వెళ్ళిపోతారు. అయితే మేము వెళ్ళేసరికి గంగాహారతి మోస్ట్లీ స్టార్ట్ అయిపోయింది. చాలా బ్యాక్ నుంచి ఉన్నాం. మాకు కనిపించలేదు. ఏంట్రా బాబు కనిపించట్లేదు ఫస్ట్ డేనే మిస్ అయిపోయామా అనుకున్నాం. కానీ ఈ బోట్ ఆయన ఎలాగోకలాగా దూర్చి మాకు గంగాహారతి దర్శనం అయితే కలిగించాడనమాట. కాశీ స్థల పురాణానికి వస్తే పురాణాల ప్రకారం కాశీని శివుడు స్వయంగా తన నివాసంగా ఎంచుకున్నాడని చెబుతూ ఉంటారు. అందుకే దీన్ని శివుని నగరం అని అంటారు. ఇది ఒక కథనం ప్రకారం భగవంతుడు శివుడు ఈ కాశీ నగరాన్ని తన త్రిశూలంపై ఉంచి కాపాడుతాడని విశ్వాసం. అందుకే కాశీకి వచ్చిన వారికి శివుని కటాక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. కాశీ గురించి చెప్పుకునేటప్పుడు కాశీ విశ్వనాథ ఆలయం గురించి చెప్పుకోకపోతే ఆ కథ పూర్తి కాదు. ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంటే శివుని అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. ఇక్కడ శివలింగాన్ని విశ్వనాథుడు అని పేరుతో పిలుస్తూ ఉంటారు. చరిత్రలో ఈ ఆలయానికి అనేకసార్లు ధ్వంసం చేయాలని ఎంతరో చూసినా మళ్ళీ పునరుద్ధరించబడింది. ఇది కాశీ ప్రజల భక్తికి, ఈ నగరపు ఆధ్యాత్మిక బలానికి నిదర్శనగా నిలిచింది. బోట్ ఎక్కిన దగ్గర నుంచి ఈయన ప్రతి ఘాట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు ఈ ఘాట్ ఎలా వచ్చింది, వాటికి పేర్లు ఎలా వచ్చాయని చెబుతున్నారు. కాశీకి వెళ్ళినప్పుడు మొదట మన కళ్ళను ఆకర్షించేది గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్స్. కాశీలో ఇలాంటి ఘాట్లు 80కి పైగా ఉన్నాయి. ప్రతి ఘాటుకు ఒక ప్రత్యేకత, చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, కథలు కూడా ఉన్నాయి. కాశీలో ఉన్న కొన్ని ఘాట్స్ దశస్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, అప్సి ఘాట్, నెక్స్ట్ పంచగంగా ఘాట్. ఇంకా ఇవే కాకుండా మొత్తం 80 ఘాట్లు ఉంటాయి. ప్రతి ఘాటికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. కాశీలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఘాట్లలో దశస్వమేధ ఘాట్ అనేది ఒకటి. ఇది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు
యాగాలను చేశాడని చెబుతారు. అందుకే దీన్ని అశ్వమేధ అనే పేరుతో వచ్చింది. ఈ ఘాట్ సాయంత్రం చూడటం ఒక అద్భుతం అనుభూతి కలుగుతుంది. ఈ ఘాట్ సాయంత్రం చూడడానికి ఒక అద్భుతంలా ఉంటుంది. ఇక్కడే గంగా హారతి ఇస్తారు. పెద్ద దీపాలు, గంట శబ్దాలు, మంత్రోచ్చారణతో గంగా నది చుట్టుపక్కల మొత్తం మారుమోగిపోతుంది. అది చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరొకటి మణికర్ణిక ఘాటు. జీవితం, మరణం గుర్తు చేసే స్థలం ఇది. మణికర్ణిక ఘాట్ కాశీలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఇది ఒకటి. ఇది ప్రధానంగా అంత్యక్రియల కోసం ప్రసిద్ధి చెందింది. హిందూ సాంప్రదాయాల ప్రకారం కాశీలో ముఖ్యంగా మణికర్ణిక ఘాట్ వద్ద అంత్యక్రియలు జరిగే ఆత్మ మోక్షం లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు. అందుకే దేశం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఘాట్ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితం శాశ్వతం కాదు, అందుకే మన జీవితం సార్థకంగా గడపాలని గుర్తు చేస్తుంది. ఇంకా మరొక ఘాటు హరిశ్చంద్ర ఘాటు. ఇది సత్యానికి చిహ్నం. హరిశ్చంద్ర ఘాట్ కూడా అంత్యక్రియలకు సంబంధించిన మరొక ముఖ్యమైన ఘాటే. పురాణాల ప్రకారం సత్యవంతుడైన రాజు హరిశ్చంద్రుడు ఇక్కడ శ్మశాన కాపరిగా పనిచేసేవాడు. సత్యం కోసం ఎంత కష్టమైనా భరించే హరిశ్చంద్రుడు కథలో ఈ ఘాటు ప్రత్యేకంగా ప్రాముఖ్యత చెందింది. అందుకే దీన్ని సత్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ హరిశ్చంద్రుని కథ మీరు అందరికీ తెలుసు కదా. తను న్యాయం కోసం, సత్యం కోసం తన రాజ్యాన్ని, సంపదని, భార్య బిడ్డల్ని కూడా కోల్పోతాడు. చివరికి ఒకరోజు తన భార్య బిడ్డను పట్టుకొని వస్తే, ఈ శ్మశాన కాపరిగా నేను పనిచేస్తున్నాను కనుక నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకోవాలి, డబ్బులు ఇస్తేనే ఇక్కడ అంత్యక్రియలు జరుగుతాయని చెప్పి తన సత్యాన్ని నిరూపించుకున్నాడు. మరొక ఘాటు హప్సీ ఘాటు. ఇది యువతకు ఇష్టమైన ప్రదేశం. హప్సీ ఘాట్ కాశీలోని మరొక ప్రసిద్ధి చెందిన ఘాటు. ఇది వరుణ మరియు నదులతో హప్సీ నది దగ్గర ఉంటుంది. ఈ ఘాట్లో ఉదయం యోగా, ధ్యానం, భజనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యువత ఈ ప్రదేశాన్ని చూడటానికి ఆహ్లాదకరంగా ఇష్టపడతారు. మరొకటి పంచగంగా ఘాట్, పవిత్ర సంగమము. పంచగంగా ఘాట్ గురించి ఒక ప్రత్యేక విశ్వాసం ఉంది. ఇక్కడ గంగా, యమున, సరస్వతి, కిరణ్, దూతపాల అనే 5 పవిత్ర నదులు సంగమిస్తాయని నమ్ముతుంటారు. ఈ విశ్వాసం వల్ల ఈ ఘాట్కు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తులు ఇక్కడ స్నానం చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ మాకు తెలియదు. ఈయన ప్రతి ఘాట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. ఆయన చెప్పిన విశేషాలు నేను మీకు చెప్పాను. కాశీ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ జీవితం మరియు మరణం రెండు ఒకే నగరంలో, ఒకే గంగా నది ఒడ్డున కనిపిస్తాయి. ఒకవైపు అశ్వమేధ ఘట్టం వద్ద గంగా హారతి జరుగుతుంటే భక్తులు ఆనందంతో ప్రార్థిస్తారు. మరోవైపు మణికర్ణిక ఘాట్ వద్ద అంత్యక్రియలు జరుగుతుంటే ఈ రెండు దృశ్యాలు కలిపి మనకు ఒక గొప్ప సందేశాన్ని చెబుతాయి. జీవితం తాత్కాలికం, మరణం అనివార్యం. మనం జీవితం ధర్మంతో, భక్తితో, సత్యంతో గడిపితే అదే నిజమైన ఆధ్యాత్మికత. అందుకే కాశీని చూసిన వారు ఇక్కడ ఘాట్లు, గంగా నదిని, విశ్వనాథుని ఆలయాన్ని మాత్రమే కాదు, జీవిత సత్యాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. అలాగే గంగా ఘాట్లో భక్తి కనిపిస్తుంది, విశ్వనాథుని ఆలయంలో శివతత్వం కనిపిస్తుంది, మణికర్ణిక ఘాట్లో జీవిత సత్యం కనిపిస్తుంది. అందుకే కాశీని వెళ్ళటం అనేది ఒక నగరాన్ని చూడటం మాత్రమే కాదు, మనిషి జీవితానికి సంబంధించి లోతైన తత్వాన్ని అనుభవించడం కూడా. ఇప్పుడు చూస్తున్న ఘాటు రాజేంద్ర ప్రసాద్ ఘాటు. ఇది అశ్వమేధ ఘాట్కి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు హారతి అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ఇతర ఘాట్లలో కూడా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో చిన్న స్థాయిలో గంగా పూజలు, హారతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. మనం ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి గంగా హారతి అని వింటూనే ఉన్నాం కదా. అసలు గంగా హారతి ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. గంగా హారతి అనేది గంగామాతకు కృతజ్ఞతగా చేసే పూజ మాట. ఇది గంగా నది భారతీయుల సంస్కృతిలో పవిత్రమైన జీవనాధారంగా, మోక్షానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. హారతి సమయంలో పూజారులు దీపాలు, ధూపం, గంటలు, శంకు ధ్వనుజులతో గంగానదిని ఆరాధిస్తారు. ఇది ప్రకృతి పట్ల గౌరవాన్ని, ఆధ్యాత్మిక భక్తిని, గంగా పవిత్రతను వ్యక్తిపరిచే ఒక వైభవంలా, సాంప్రదాయంలా అనిపిస్తుంది మాట. చూసారు కదా, ఇప్పుడు చూస్తుంది అది మణికర్ణిక ఘాట్. ఇది ఇక్కడ ఎప్పుడూ శవాలు అనేది కాలుతూనే ఉంటాయంట. అసలు ఒక్క రోజు కూడా కాలకుండా అనేది ఉండదు. ఆ కపాల మోక్షం జరిగిన వెంటనే వాటిని మన గంగా నదిలో అనేది వదిలేస్తారు. ఇక్కడ మొత్తం 7 ఘాట్స్లో గంగా హారతి అనేది ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వీలు బట్టి ప్రధాన ఘాటు మాత్రం అశ్వమేధ ఘాటు. ఇది మణికర్ణిక ఘాట్కి పక్కన, అలాగే విశ్వనాథుని ఆలయానికి ముందున ప్రధానంగా ఘాట్స్ ఇస్తారు. మన బోట్స్ ఎక్కిన
ప్రతీదీ అందరూ మోస్ట్‌లీ దశ అశ్వమేధ ఘాట్‌కి దగ్గరికే తీసుకువెళ్తారు. మనకి అక్కడికే తీసుకెళ్ళి ప్రతీదీ చూపిస్తారు. ఇప్పుడు చూస్తుంది లైట్ షో. ఈ లైట్ షో అనేది రోజు 7 గంటల నుంచి 8 గంటల మధ్య జరుగుతుంటది. ఈ లైట్ షో చూడ్డానికి ఎంతోమంది ప్రజలు చూసారు కదా! అక్కడ ఎంతమంది కూర్చున్నారో, అది అసల వీడియోలో కాదు స్వయంగా చూస్తే మనకు 2 కళ్ళు సరిపోవు. అంత బావుంటాయి అసల. ప్రతీదీ మ్యూజిక్‌తో, లైటింగ్స్‌తో చాలా బావుంటది. ఇది పగలొస్తే కనుక జరగదు కాబట్టి ఆ ఫీల్ ఉండదు. నైటే ఆస్వాదించాలి. ఇక మేము బోట్ ఎక్కాం. ప్రతి ఘాట్స్ చూసేసాం. గంగా హారతి కూడా అయిపోయింది. ఇక మేము బోట్ దిగే సమయం వచ్చింది. చివరగా ఏంటంటే వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ నగరం నేటికి అదే భక్తితో, అదే సంస్కృతితో కొనసాగుతుంది. అందుకే కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇది ఒక సాధారణమైన ప్రయాణం కాదు. ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఫ్రెండ్స్ మీరు కూడా కాశీ వెళ్లారా? మీరు కాశీకి వెళ్ళినట్టయితే మీ అనుభూతిని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా ఇలాంటి చారిత్రక ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ శంభో శంకర.